సంఘాన్ని పవిత్రపరచడానికి, ముడతలు లేకుండా ఉండటానికి, కళంకమేమీ లేకుండా ఉండటానికి వాక్యం అనేది ఉదక స్నానం చేపించాడంట. అంటే ఇక్కడ వాక్యం దేంతో పోల్చారు? నీటితో పోల్చారు. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన పాఠం చెప్తున్నా. ఏమనంటే, మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలంటే మన ప్రార్థనకి ముందు వాక్యం ఉండాలి. ఎందుకు సార్ ప్రార్థనకి ముందు వాక్యం ఉండాలా? ఎందుకు అనంటే మన ప్రార్థన వాక్యానుసారముగా ఉండాలి. వాక్యము మన ప్రార్థనని ఒక లైన్లో పెడుతుంది. అందుకని మనకి వాక్యం అవసరం అన్నమాట. ఎందుకు సార్ అంటే వాక్యములో ఏముంటది? దేవుని మనసు ఉంటది, దేవుని చిత్తము ఏదో అది ఉంటది. ఒకవేళ వాక్యం చదివామనుకోండి, దేవుని చిత్తానుసారంగా మనం అడుగుతాం, లేకపోతే అడగం. వాక్యం చదివితే దేవుణ్ణి ఇది అడగొచ్చా లేదా మనకి అర్థమవుతుంది. అందుకనే వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుడు వాగ్దానం చేశాడు, మీరు ఏది అడిగినా నేను ఇస్తానని. కానీ దానికి ముందు చిన్న లిటిగేషన్ పెట్టాడు. ఏంటి ఆ లిటిగేషన్ అంటే, నా చిత్తానుసారముగా మీరేది అడిగినా ఇస్తానని. ఆయన చిత్తం ఏంటో మనకేం తెలుస్తుంది? వాక్యం చదివితే అర్థమవుతుంది. నువ్వు అడుగుతున్నావు, దేవుని చిత్తానికి అనుగుణమైంది కాదు, అందుకే ఆయన ఇవ్వట్లేదు. దేవుని మనసుకు, దేవుని చిత్తానికి అనుగుణమైంది అడిగావనుకో, ఆయన వద్దనేది ఏముంటది? అది తెలియాలంటే వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఓ చిన్న సన్నివేశం చెప్తాను. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక 3-4 నెలలు చాలా కఠినంగా ఉంది మా ఇంట్లో. కఠినంగా అంటే డబ్బులు బొటాబొట్టిగా సరిపోతున్నాయి. అప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాను. ఆ టైంలో అన్నమాట 2-3 నెలల తర్వాత మళ్ళీ పరిస్థితి బాగుంది. ఆ 2-3 నెలల్లో మాంసాలు అన్ని బంద్ అనమాట. ఎందుకనంటే డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇది పరిస్థితి. అయితే ఆ 2-3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు బాగానే వస్తున్నాయి అనుకున్నప్పుడు నా భార్య అన్నది, నేను కళ్ళద్దాలు వేయించుకుంటాను అని అన్నది. అంటే సరే అని అన్న. ఆమె రెడీ అవటానికి వెళ్ళిందో లేదో నా పెద్ద కూతురు వచ్చింది, పాపా నేను కూడా కళ్ళద్దాలు మార్పించుకోవాలి అని అన్నది. ఎందుకమ్మా ఇప్పుడు కళ్ళద్దాలు మార్పించుకునేది అని అంటే, పాపా నాకు 2 months నుంచి 2 నెలల నుంచి తలనొప్పి ఉన్నది అన్నది. ఎందుకు మరి నాకు చెప్పలేదు అని అంటే, ఆమె చెప్పినటువంటి జవాబు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, బాధ కూడా కలిగించింది. ఏమన్నా తెలుసా? మన ఇంట్లో పరిస్థితి బాగలేదు కదా, నాకు తెలుసు కదా, అందుకే అడగలేదు. ఇప్పుడు బాగుంది కదా, అందుకు అడుగుతున్నాను. దాంట్లో ఎంత చక్కగా ఉన్నదో చూడండి. అంటే ఇంట్లో పరిస్థితులు నాకు తెలుసు, ఎప్పుడు ఏం అడగాలో నాకు తెలుసు. దేవుని వాక్యాన్ని చదివితే దేవుణ్ణి ఎప్పుడు ఏం అడగాలో మనకి అర్థమైపోతుంది. దేవుణ్ణి ఎప్పుడు ఏం అడగాలో అర్థమై అడిగామనుకోండి, దేవుడు కాదనేది ఏముంటుంది? ఉండదు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది మొదటి పాయింట్, వాక్యానుసారంగా ప్రార్థన చేయటం అంటే. రెండో విషయం ఏంటో చెప్తాను. మీలో కొంతమంది అనుకుంటారు, ప్రార్థన చేస్తాను కానీ నాకు ప్రార్థనలో ఎంజాయ్మెంట్ ఉండదే. చాలా మంది ప్రార్థన చేసి వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది అంటారు. నాకు ఎందుకు అలాగుండదు అని అనిపిస్తుంది. ఎందుకు ఉండదో మీకు చెప్తాను. వాక్యము లేకపోతే ప్రార్థన ఎంజాయ్ చేయలేం. అదేంటండి అని అంటే ఒక మాట చెప్తున్నాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకున్నాం, రాక వచ్చాడు ఈయనేదో అంతర్జాతీయ ప్రసంగికుడు అంట అని చాలా హడావిడిగా మీరు నా పక్కన కూర్చొని, ఏమండి సిస్టర్ గారు బాగున్నారా, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలకి ఏమి ఇష్టం అని ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఏ ప్రశ్నకి కూడా నేను జవాబు చెప్పలేదనుకోండి, ఓ నిమిషం తర్వాత లోనికి వెళ్ళిపోయి ఏమంటారు తెలుసా, ఈడో పెద్ద సుత్తిగాడే, ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పడే, చే నేను వెళ్ళను అని అంటారు. అంటే ఏంటనంటే, మీరు ఓ వాగేశారు, అవతల నుంచి ఏం వినబడకపోతే నీకేమొస్తుంది? చిరాకు అనిపిస్తుంది, మాట్లాడబుద్ధి కాదు. ప్రార్థన చేసినప్పుడు మీరు వాగేశారు, మరి దేవుడు ఏమన్నా మాట్లాడాలి కదా, అప్పుడే కదా సంభాషణ అయ్యేది. దేవుడు సర్వసాధారణంగా మాట్లాడటానికి ఉపయోగించేది ఏంటి? వాక్యం. మరి నువ్వు వాక్యం చదవకుండా ఓ వాగేసి ఒక్క మాట కూడా దేవుడి దగ్గర నుంచి రాలేదనుకోండి, నీకేమనిపిస్తుంది? చిరాకు అనిపిస్తుంది. ఆయన ఎన్నాడో లేదో అర్థం కావట్లేదురా, కొట్టాడా అన్నాడా, అర్థం కావట్లేదురా బాబు. కొంతమంది అంటారు, సార్ నేను బాగా ప్రార్థన చేస్తున్నాను సార్, దేవుడు చెప్తే ఏంటో తెలియట్లేదు కానీ మీరు ప్రార్థన చేస్తాను అనుకోండి సార్ అంటాడు. ఏ అనంటే ఏడు తీసి చూస్తే కదా, ఇది విషయం అనమాట. కాబట్టి బైబిల్ చదవకపోతే ప్రార్థన తలనొప్పిలాగా ఉంటుంది. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటి అనంటే, బైబిల్
లేకపోతే కనుక ఇప్పుడు మీకు విశాఖపట్నంలో ఏరోప్లేన్ ఉంటుంది కదా, కొంతకాలం క్రితం ఏరోప్లేన్ 6 దాటితే ఇక్కడ దిగేది కాదు. ఈ మధ్య కాలంలోనే 6 దాటిన తర్వాత దిగుతుంది. ఎందుకనంటే ఏరోప్లేన్ 6 దాటిన తర్వాత దిగాలంటే రన్వేకి అటు ఇటు లైట్లు ఉండాలి. లైట్లు ఉంటే కానీ ఏరోప్లేన్ ఎక్కడ దింపాలో పైలట్కి తెలియదు. ఆ లైట్లు ఎలగలేదు అనుకోండి, వాడు మీ ఇంట్లో కూడా దిగుతాడు. అది పరిస్థితి. కాబట్టి ఆ లైట్లు ముఖ్యం. మనకి దేవుని వాక్యం అనేది రన్వేకి ఉన్నటువంటి లైట్లు లాంటిది అనమాట. మన ప్రార్థన ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, మన ప్రార్థన ఎక్కడ టేక్ ఆఫ్ అవ్వాలి, అది చెప్పుద్ది అనమాట. కాబట్టి దేవుని వాక్యము మనకి ప్రార్థనకి టేక్ ఆఫ్ ఇస్తుంది, మన ప్రార్థనకి ల్యాండింగ్ ఇస్తుంది అనమాట. కాబట్టి వాక్యానుసారమైనటువంటి ప్రార్థన ఉంటుంది. 2 రకాలైనటువంటి ప్రార్థనలు మంచికో. 2 రకాలైన ప్రార్థన. ఒక ప్రార్థన ఏంటనంటే ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఎంత కూడా వాక్యం చదవరు. వాళ్ళతో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు బాగానే ఉంటది, ఊగిపోతారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత చిన్న శోధన వస్తే కూడా బుడుందని పడిపోతారు. అనంటే వాక్యం లేదు కాబట్టి సత్తా లేదు, వాక్యం లేదు కాబట్టి శక్తి లేదు. ఇది ఒక మంచి ప్రార్థన కాదు. రెండో ప్రార్థన ఉంటుంది, అదేంటి తెలుసా? బైబిల్ చదువుతారు, చివరిలో ప్రభా నీకు వందనాలు అని దిగిపోతారు. వీళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది, పవిత్రత ఉండదు. తొడగొట్టేసి తెలుసుకుందాందా, స్టేజ్ మీద చూద్దాందా, నువ్వు డిబేట్కి వస్తావా, ఈ బ్యాచ్ గాళ్ళంతా కూడా ఈ బ్యాచ్ గాళ్ళు అనమాట. అంటే బైబిల్ చదివేస్తారు, ఎంత కూడా ప్రార్థన ఉండదు. అంటే వాక్యం బాగా తెలుసు కానీ జీవితమే శుద్ధి, వాక్యం బాగా తెలుసు కానీ పవిత్రతే ఉండదు. ఆ ప్రార్థనలు కూడా వేస్టే. అయితే సమపాళ్లలో ఉండాలి ప్రార్థన, వాక్యం. ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. సంభాషణలాగా కొనసాగిపోతుంది అనుకోండి, చాలా బాగుంటుంది. అయితే సంభాషణతో ఉండేటువంటి ప్రార్థన అనేది ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఉదాహరణలాగా చెప్తున్నాను. ఇప్పుడు మనం రూతు గ్రంథం 3వ అధ్యాయం చదివాం కదా. ఆమె అత్తే అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాన్ని కదా. విశ్రాంతి మనకి ఎక్కడ దొరుకుద్ది? ఏసే దగ్గరే కదా. ఇలాగా ఆలోచించి, ఏసయ్య నాకు ఈరోజు పరీక్షల భారం ఉంది, ఏసయ్య రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు కొంచెం టెన్షన్ ఉంది, ఏసయ్య అప్పు వచ్చే వారంలో తీరాలి, నాకు కొంచెం భయంగా ఉంది. దేవుడితో వెంటనే ఒక చిన్న మాట చెప్పేసి ఆ మాటకి ఈ మాట జవాబుగా తీసుకొని ముందుకెళ్ళిపోయామనుకోండి, ఎంత బాగుంటుంది. అర్థమైందా? ప్రార్థన అంటే ప్రతిసారి ప్రభా గత వారం నుంచి ఇప్పటి వరకు కాపాడినందుకు నీకు వందనాలు, పోయిన సంవత్సరం డిసెంబర్ 32వ తారీఖు నుంచి ఇప్పుడు శుద్ధి చెప్పక్కర్లేదు. ప్రతిసారి అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు సిస్టర్ బాగున్నారా, బ్రదర్లు ఎలా ఉన్నారు అని అడుగుతారు. రోజు కలిసేవాడు సిస్టర్ బాగున్నారా అని అడుగుతాడా? అడగడు. దేవుడితో రోజు మాట్లాడేటప్పుడు ఈ శుద్ధి శానం ఉండదు. అర్థమైందా? స్ట్రైట్గా వెళ్తుంది విషయంలో. అది నీ ప్రార్థన శుద్ధి శానంతో ఉందంటే అప్పుడప్పుడు చేసే బ్యాచ్ అని అర్థం అనమాట. అయిపోయిందా అర్థం? అది పరిస్థితి. సో అది సంభాషణతో కూడినటువంటి ప్రార్థన.